ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరింత స్పీడప్ చేసింది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రవణ్ రావును 5 గంటలుగా సిట్ విచారిస్తోంది. శ్రవణ్ రావును జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సర్వర్ రూములు ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అలాగే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకు ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు ఏసీపీ. శ్రవణ్ రావు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరెవరితో టచ్ లో ఉన్నారనే అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, శ్రవణ్ రావు విచారణ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. విచారణ కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈరోజు ఉదయం 11:20 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణాధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఉన్నాడు కాబట్టి జూబ్లీహిల్స్ ఏసీపీ సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ముందుగా శ్రవణ్ రావు కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. విచారణకు హాజరు కావాలి, విచారణకి సహకరించాలి అని చెప్పిన క్రమంలో ఇప్పటికే పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఈరోజు విచారణకు రావాలి అని చెప్పిన క్రమంలో ఈరోజు ఉదయం 11:20 శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా శ్రవణ్ రావు సంబంధించి చాలా కీలకమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతము పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్గా ఇటు పోలీసు సంబంధించిన అధికారులను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పోలీసు సంబంధించిన అధికారులు అటు డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్తో పాటు ప్రణీత్ రావు, ఇతరేతర అధికారులు ఎవరెవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారో వాళ్ళందరి కన్ఫెషన్లో కూడా ఇటు శ్రవణ్ రావు సంబంధించి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ సంబంధించి ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేశాము అని చెప్పడము, అలాంటి కన్ఫెషన్ ఇచ్చిన క్రమంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభాకర్ రావు దీంట్లో పూర్తి స్థాయిలో నెంబర్ 1గా అన్నిటినీ మానిటర్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం, దాంతోపాటు ఇటు శ్రవణ్ రావు సంబంధించిన పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. దాదాపు 5.5 hours నుండి కూడా విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు శ్రవణ్ రావు పైన కేసు నమోదైనప్పటి నుండి కూడా శ్రవణ్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, విదేశాల్లో ఉండడంతో పలుసార్లు పోలీసులు సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విదేశాల్లో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. కానీ కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అనుగుణంగా ప్రస్తుతము విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణలో కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో అసలు శ్రవణ్ రావు పాత్ర ఏంటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగానే ప్రస్తుతము పోలీసులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణాధికారిగా ఉన్నటువంటి విచారణ బృందం ప్రస్తుతం విచారణ చేస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపైన ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు సంబంధించి ఇందులో చాలా క్రియాశీలకంగా కీ రోల్ ప్లే చేశాడు అనేది కొంతమేరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి అటు ప్రభాకర్ రావు తోటి శ్రవణ్ రావుకున్న సంబంధాలపైన ఆరాధించడంతో పాటు ముఖ్యంగా దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో కూడా నగదు గుర్తించి పోలీసులు పట్టుకున్న పరిస్థితి. సో ఆ నగదు గుర్తింపు కావచ్చు, లేకపోతే ఆ నగదు గుర్తించే విషయంలో ఎలాంటి పూర్తి స్థాయిలో ఏ విధంగా మానిటర్ చేశారు అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. దాంతోపాటు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు సంబంధించి ఏ విధమైన కీ రోల్ ప్లే చేశాడు, దాంతోపాటు అసలు శ్రవణ్ రావు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకంటే ప్రభుత్వంతో ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేని శ్రవణ్ రావు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని పేరు ఎందుకు తెరపైకి వచ్చింది, అసలు అతను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. దాంతోపాటు ఇటు శ్రవణ్ రావు పైన సర్వర్లను ఏర్పాటు చేశారు. ఇటు జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసం కావచ్చు, లేకపోతే ఇతరేతర ప్రాంతాలు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో సర్వర్లను ఏర్పాటు చేశాడు అనే అభియోగాలు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వర్లు ఏర్పాటు చేయడానికి పరికరాలు అనుకోవచ్చు, లేకపోతే ఆ సర్వర్లు ఏర్పాటు చేసే క్రమంలో ఎవరెవరు సహకరించారు, ప్రత్యక్షంగా
కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఏ విధమైన సహకారం ఉంది అనే కోణంలో కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో సుదీర్ఘంగా దాదాపు 5.5 hours నుండి కూడా శ్రవణ్ రావు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఇంకా ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఎంటైర్ వ్యవహారంలో అసలు శ్రవణ్ రావు సంబంధించిన పాత్ర ఏంటి ఎస్టాబ్లిష్ చేయాలనే కోణంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతము అధికారుల విచారణ అయితే కొనసాగుతుంది. సో ఇక అల్టిమేట్ గా ఇప్పటి వరకు ఇద్దరు మాత్రం అందుబాటులో లేరు. అటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు వీరిద్దరు కూడా విదేశాల్లో ఉన్న కారణంగా ఈ కేసులో వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి శ్రవణ్ రావు అందుబాటులోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రవణ్ రావు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అంటే ఇద్దరు కీలకంగా వ్యవహరించారు అనేది కొంత మేరకు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అందులో ఇప్పుడు శ్రవణ్ రావు అందుబాటులోకి వచ్చాడు, అతన్ని విచారిస్తున్నారు కాబట్టి ఇక శ్రవణ్ రావు నుండి ప్రభాకర్ రావు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలతోటి ఎవరెవరితో రిలేషన్ ఉంది, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంతో పాటు శ్రవణ్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా ఎవరెవరితో టచ్లు ఉన్నాడు అనేది పూర్తి స్థాయిలో కూడా సిట్ సంబంధించిన అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్ అంటే వాట్సాప్ చాట్ కావచ్చు, మొబైల్ డేటా కావచ్చు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు కాబట్టి వాటన్నిటిని కూడా ముందుంచి విచారిస్తున్న పరిస్థితి. సో అప్పుడు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివ్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయాలి అంటూ బీఆర్ఎస్ సంబంధించి ఏ కీలక నేత వీళ్ళకి ఆదేశాలు జారీ చేశారు, ఎవరు తెర వెనుక ఉండి నడిపించారు, ఇవన్నీ కూడా శ్రవణ్ రావు ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తే చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ వస్తుందని సిట్ అధికారులు ముందు నుండి భావిస్తున్నారు. కాబట్టి ఎంటైర్ వ్యవహారంలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, తెర వెనుక ఉండి ఎవరు నడిపించారు అనే కోణంలోనే పూర్తి స్థాయిలో క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. సో ఈ ఎంటైర్ క్వశ్చనింగ్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చి పలానా రోజు విచారణకు హాజరు కావాలని చెప్తారా, లేకపోతే పోలీసులు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తారు అనేది చూడాల్సి ఉంది. సో మొత్తానికి ప్రభాకర్ రావు సంబంధించి కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు రోల్ ఎంత మేరకు ఉంది అనే కోణంలోనే ఇన్డెప్త్గా శ్రవణ్ రావు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతున్నట్లు మనకి ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. శ్రవణ్